సినిమా ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ కేసు షేక్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు పోలీసులకి అడ్డంగా దొరికాడు. అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో సినీ రాజకీయ ప్రముఖుల్లో గుబులు మొదలైంది. ముఖ్యంగా గత కేసుల్లో రకుల్ కి సహకరించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారట. టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది. సైబరాబాద్ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. అంతేకాదు 5గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉండడం సంచలనంగా మారింది. తరచూ డ్రగ్స్ సీజ్ చేయడం, అరెస్టులు చేయడం సాధారణంగా మారినా మరోసారి సినీ రంగంతో లింకులు బయటపడడం ఇండస్ట్రీలో టాక్ అయింది. నైజీరియా టు హైదరాబాద్ వయా గోవా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. దీన్ని పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు సరైన టైం చూసి అటాక్ చేశారు. డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. 200 గ్రాములు పైగా కొకైన్ను సీజ్ చేయడంతో పాటు 2 నైజీరియన్లు, 3 హైదరాబాదీలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో అమన్ ప్రీత్ సింగ్ ఉండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు, సప్లై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు విచారణకు కూడా హాజరయ్యారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. కానీ గతంలో ఆమె చుట్టూ జరిగిన ప్రచారంతో ఇప్పుడు ఈ కేసు మరింత బలం చేకూరినట్టయింది. ఆమె కారణంగానే ఇప్పుడు ఈ కేసు హై వోల్టేజ్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ గతంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈడీ విచారణకు సైతం ఆమె హాజరయ్యారు. అయితే తెలంగాణ ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులో మాత్రం రకుల్ విచారణకు సహకరించలేదు. దీంతో అది రాజకీయ దుమారానికి తెరలేపింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్లో కీలక నేత అండదండలు రకుల్కి ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. గులాబీ పార్టీలో పెద్ద తలకాయతో ఉన్న పరిచయాలు ఎక్సైజ్ శాఖ చేసిన విచారణకు సహకరించలేదని జోరుగా ప్రచారం జరిగింది. ఓ దశలో ఆ బీఆర్ఎస్ నేత రకుల్ ప్రీత్ సింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను శాసించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు డ్రగ్స్ కేసు పక్కకు పోయింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. డ్రగ్స్ కేసుల్లో ఎంతటి వారున్నా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా నార్కోటిక్ పోలీసులకు ఫుల్ పవర్స్, కొత్త ఎక్విప్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసుతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉన్న వారంతా బయటకొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ తో లింక్స్ ఉంటే గతంలో వలె వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇప్పుడు ఆమె తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ పోలీసులు కూపీలాగుతున్నారు. దీని వెనుక ఎవరున్నారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని దర్యాప్తు చేస్తున్నారు.